నరసన్నపేటలో స్థానిక ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేశాము. ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేయడంతో మా పరిస్థితి అయోమయమైంది. అందువలన దయించి మా వర్కర్లందరినీ ఏదో ఒక ఉద్యోగరీత్యా అవకాశం కల్పిస్తారు అని మందు షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్, క్యాషియర్ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సన్నపేట సర్కిల్ శ్రీకాకుళం జిల్లా డిపో పరిధిలో మా 12 షాపులు ఉన్నాయి. మాతో పాటు మా స్టేట్లో ఉన్న షాపులన్నీ కూడా ఈ అక్టోబర్ 1 అంటే మేము బహిష్కరణ అంటే విధులు బహిష్కరణ తప్పించి ఇంకా మేము బాయ్కాట్ చేయడం అనేది లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మా రాష్ట్ర నాయకులు, మా రాష్ట్ర సంఘ నాయకులు గత 3 నెలల నుంచి రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్బిసిఎల్ ఎండి గారిని మరియు మంత్రి గారిని వివిధ హోదాల్లో ఉన్న మంత్రులందరూ కూడా కలిసినారు. కానీ నిన్నటితో మా ఉద్యోగరీత్యా సమయం అనేది కాలపరిమితి అనేది అయిపోయింది. 3 నెలల నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా మేము వినిపించుకుంది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకత అనేది ఏమీ లేదు. మా మొత్తం స్టేట్ యూనియన్ అంతా కూడా గవర్నమెంట్ వ్యతిరేకత లేదు. కానీ మేము ఈ 5 సంవత్సరాలు చేశాం కాబట్టి మాకు ఏదో విధంగా ఎందులో ఒక దీంట్లో ఉద్యోగ భద్రత కల్పించాలని గత 3 నెలల నుంచి కోరుకుంటున్నాం. కానీ మా వైపు చూసే నాయకుడు లేడు, ఎవరు కూడా లేరు. ఇంతవరకు గత రాత్రి కూడా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని మాకు సంబంధించిన ఎక్సైజ్ స్టేషన్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎం గారికి, డీసీ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము మా తరఫు వినతి పత్రాలు అనేవి ఇచ్చినాము. కానీ చలనం అనేది లేదు. అంటే మేము ఒక మా వారి పరిగణనలో మేము లేమని అనుకుంటున్నాం మేమైతే ఇంతవరకు కూడా. అందుకే ఈ బహిష్కరణ అనేది ఈరోజు తెల్లవారు 11 గంటల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము విధులకు హాజరు కాలేకపోతున్నాం. ఒకటి, మేము మా నర్సన్నపేట సర్కిల్ వచ్చినప్పుడు మేము విధులకు హాజరు కాలేదు. అంటే 11 గంటల నుంచి మేము నిన్న డబ్బులు అనేవి చలన అనేది గవర్నమెంట్కి ఎటువంటి లోటుపాటు. పేరు వెంకటరమణ, నర్సన్నపేట సర్కిల్ వైన్ షాప్ సిబ్బంది మొత్తం అందరం కూడాను ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క బంద్ని చేస్తున్నాం, నిరసన చేస్తున్నాం. మా ఒక్క విధులకి హాజరవ్వలేకపోతున్నాం. ఎందుకనంటే గత 5 సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్ మాకు నియమించిన డీసీ జాయింట్ నిర్వహించి మాకు జాబ్స్ ఈ వైన్ షాప్ సిబ్బంది ద్వారా వైన్ షాప్ సిబ్బందిలో ఉన్న వైన్ షాప్లు ఇచ్చారు. అందులో 15 స్టేట్ మొత్తం 15,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మేము కరోనా టైంలో చాలా కష్టకాలంలో కూడాను మేము పనిచేసాము. అయినా మా వైపు ఏ గవర్నమెంట్ ఎటువైపు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మా వైపు చూపించట్లేదు. గత 3 నెలల నుంచి ఎండి గారికి మేము ఒక వినతి పత్రం ఎంచుకున్నాము. ఆ వినతి పత్రం ఏంటంటే ఉద్యోగరీత్యా మాకు ఉద్యోగ భద్రత కల్పించడానికి కోసం, దానికోసమే ఈ యొక్క విధులు మేము హాజరు కాలేకపోతున్నాం. అయితే మాకు గత 5 సంవత్సరాల నుంచి నిన్నటి సెప్టెంబర్ 30 వరకు మా పాలసీ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాకు విధుల బహిష్కరణ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడి నుంచి 12 రోజులు వాళ్ళ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సౌలభ్యం కోసం మమ్మల్ని ఇందులో వైన్ షాప్లో పనిచేసి 12వ తారీఖు నుంచి ప్రభుత్వ టెండర్లకు ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉద్యోగ భద్రత మాకు కల్పించి మాకు లిఖితపూర్వకంగా పైనుంచి ఎండి గారి నుంచి మాకు ప్రెస్ మీట్ అయినా అవ్వచ్చు, లిఖితపూర్వకంగానే మాకు జీవో పాస్ చేసినట్టయితే మేము ఈ 12 రోజులు ఖచ్చితంగా మేము కంప్లీట్గా వైన్ షాప్లో పనిచేస్తాము. దానికోసం ఉద్యోగ భద్రత అనేది లిఖితపూర్వకంగా మాకు అందిస్తేనే ఈ వైన్ షాపుల్లో మేము పనిచేస్తాం. లేకపోతే మేము విధులకి హాజరు కాము. అందుకే ఈ మొదటి రోజున అక్టోబర్ 1 రోజున ఈ విధులకు హాజరు కారణం కూడా ఇదే. భీమిలి మండలం తాళ్లవలసలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి విశాఖ కలెక్టర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ రూపంలో అందిస్తామని తెలిపారు. వివిధ శాఖ జిల్లా అధికారులు జేడీ గారు కావచ్చు, ఏపీఎంఎల్ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పీడీ గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలం పిలుస్తూ ఈ కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా
రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం కృషి కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడే మీరు విన్నారు, వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని. ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. దెన్ ఇన్పుట్సే కాకుండా పండిస్తున్న ఈ పంట మంచి రేటుకు వెళ్ళాలంటే దానికి ఒక మార్కెటింగ్ టైప్ అనేది చాలా చాలా కీలకం. దానికి సంబంధించి కూడా రైతులకి అండగా డిపార్ట్మెంట్ పడుతుంది. ఈ పంటకి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఖర్చు తగ్గించడం కేవలం ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇదే కాకుండా మెకనైజేషన్ ఆల్సో చాలా కీలకం. సో మెకనైజేషన్కి కావాల్సిన చర్యలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రైతులు అడుగుతున్న ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఎక్విప్మెంట్, రోటోవేటర్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, టిల్లర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం చాప్ కట్టర్ లాంటివి కూడా మనము సబ్సిడీకి ఇవ్వడం జరుగుతున్నది. సో అవి రాబోయే రోజుల్లో ఇంకా అందరు రైతులకు అందించే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాడి రైతులకు సంబంధించి మనము గోకులం షెడ్స్ మనము మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు 150 పైన షెడ్స్ మనము మన జిల్లాకి కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది బెనిఫిషరీస్ ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా. టెంపుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు. సుమారు 91.38 లక్షల కేసు ప్రాపర్టీ రికవరీ. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. శ్రీకాకుళం సబ్ డివిజన్కు సంబంధించి ఎచెర్ల పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సదరు ముద్దాయిలు జిల్లాలో 2021 నుండి 24 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32 టెంపుల్ నేరాలు, 3 రైస్ మిల్లులు నేరాలు, 4 నివాస గృహాలు నేరాలతో మొత్తం 39 నేరాలు చేశారు. అంతేకాకుండా వైజాగ్లో 1 నేరం, కోనసీమ జిల్లాలో 1 నేరం, తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 2 నేరాలు, మొత్తానికి 43 నేరాల్లో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు జిల్లా ఎస్పీ సూచన: దేవాలయాలు, టెంపుల్, వ్యాపార సముదాయాలు, గృహ సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు, హుండీల్లో నగదును భద్రపరుచుకోవాలని, అవసరమైతే గార్డుతో భద్రత పెంచుకోవాలని సూచించారు. 24కు సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 3 రైస్ మిల్స్లో చేశారు. 4 హెచ్పీస్ ఉన్నాయి. హెచ్పీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో 1, కోనసీమ డిస్ట్రిక్ట్లో 1, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది. అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది.
వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్ క్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ ఎక్సెల్లా లిమిట్స్లో ఉన్నది. మనకి ఏప్రిల్ 2024లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణ తర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్లో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్లంపేట, హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు, హెడెడ్ బై ఎం అవతారం మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్స్. అండ్ దీంతో పాటు మనకి ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ లావేరు లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఎల్ సందీప్, ఎస్ఐ వజ్రపుత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు, హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు, శ్రీనివాసరావు, కేసింగి కిరణ్, హేమ్ సుందర్, తారకేశ్వర్, భాస్కర్, సురేష్, నీలకంఠం, సూరిబాబు, లక్ష్మణ్, శ్రవంతి. సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్. పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి. ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి. ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సరే, ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటారో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని మీరు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ తీసుకెళ్ళిన డివిఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. ఎలా సార్ వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యారు? ఎలా రిలేషన్స్ ఎక్కడ పరిచయం? వీళ్ళు మనకి సీతంపేట, ఎల్లంపేట అండ్ హీరమండలం సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ 7 members ఉన్నారు. ఒక అతను మెదక్ అతను ఉన్నారు. సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటున్నాను. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు. 23, 24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా
అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను, ఈ ఊరిలో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊరిలో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా మీ ఊరిలో కూడా మీ కురవాళ్ళతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంట్లో నుంచైనా పని చేయొచ్చు, ఆఫీస్కి పని చేయొచ్చు. చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను, కంప్యూటరైజ్ చేయమన్నాను. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో, ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదేది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎం జగ్గునాయుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, ఆర్ఎస్ఎన్ మూర్తి భీమిలి జోన్ పార్టీ కార్యదర్శి, ఆర్కేసి కుమార్ పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, ఎం సుబ్బారావు జగదాంబ జోన్ పార్టీ కార్యదర్శి. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక అమలు చేయాలని, ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1, 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం పార్టీ భావించింది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భవన నిర్మాణ కార్మిక అడ్డాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. 4వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జిఎంసీ గాంధీనగర్ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనని తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసింది, మాఫియా పెరిగింది, ప్రజలు దోచుకున్నారు. కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారం చేపట్టాక ఇసుక మాఫియాను అంతం చేస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, ప్రజల ఇంటి దగ్గరికే ఇసుక సరఫరా ఈ విధంగా చర్యలు చేపడతామని చెప్పని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పరిస్థితి. ఉచిత ఇసుక కాదు కదా, ఇసుక దొరకట్లేదు, ధర కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి టన్ను ఇసుక ధర 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 19 రూపాయలు అయింది, 1900 అయింది. బ్లాక్లో 2300 కూడా ఈరోజు ఉంది. అలాగే ధర పెరిగింది. ధర తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారంటే
ఒక సిమెంట్ బస్తా ధర 370 రూపాయలు ఉంటే ఇసుక బస్తా ధర 350 రూపాయలు ఉంది. అంటే సిమెంటు ఇసుక రెండు ఒకే ధర పలిగే పరిస్థితులు ఏర్పడింది. అంతేకాకుండా రీచ్లు ఈరోజు ఓపెన్ చేయలేదు. మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భీమిలి, అగనంపూడి, ముడసల ప్రాంతం ఉన్నటువంటి స్టాక్ యార్డులో ఇసుక పూర్తిగా లేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి భీమిల్లో దాదాపు 40,000 టన్నులు ఉండేది, అగనంపూడిలో 60,000 టన్నులు ఉండేది. ఇసుక అంతా మాయమైపోయింది, ఖాళీ చేశారు. ప్రజలు కొనుక్కుందామంటే ఇసుక దొరకడం లేదు. ప్రభుత్వ పథకాలు అయిపోయాయి, నిర్మాణాలు అయిపోయాయి. దీనివల్ల దాదాపు 50,000 మందికి ఈరోజు ఉపాధి పోయింది. నిర్మాణాల మీద ఆధారపడినటువంటి ఇతర వ్యాపారస్తులకు వ్యాపారాలు పోయాయి. ఇంత దారుణ పరిస్థితి గతంలో లేదు. కాబట్టి ప్రభుత్వం తన ఇచ్చిన మాట ప్రకారంగా, హామీ ప్రకారంగా ఇసుక రీచ్ని వెంటనే ఓపెన్ చేసి ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి ఉచిత ఇసుకని అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తాలూకా నిర్మాణాలకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు మాకు అధికారం ఇస్తే సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేస్తాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు పథకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇతర పథకాలు మళ్లించేసి నిధులు అని చెప్పినది కూటమి చెప్పింది. వాస్తవం కూడా చెప్పింది కూడా వాస్తవం. అయితే మేము అధికారం చేపట్టాక సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని చెప్పన్నారు. కానీ ఇంతవరకు ఇటువంటి చర్య చేపట్టడం లేదు. సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయి, ఇంకా సంక్షేమ బోర్డుకి అవసరమైనటువంటి నిధులు రాబట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు సెస్ రూపంలో భవన నిర్మాణ రంగ యజమానులు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నారు సంక్షేమ బోర్డుకి, వాటి రాబట్టాలి. ఈ విధంగా రాబట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకుని మీరైతే ప్రజలకు హామీ ఇస్తున్నారో ఆ హామీ ప్రకారంగా ఉచిత ఇసుక అమలు చేయించండి, ఇసుకను అందుబాటులో తీసుకురండి. భవన నిర్మాణ కార్మికుల్ని, భవన నిర్మాణ రంగ ఉపాధిని దెబ్బతీసేటువంటి చర్యలు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో